వాక్యమే నిన్ను ఘనపరుస్తుంది. వాక్యమే ఘనమైన వ్యక్తిగా నిన్ను కనపరుస్తుంది. ఈరోజు కల్వరి టెంపుల్ ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద సంఘంగా పిలువబడుతుంది, లేదా రెండవ అతిపెద్ద సంఘంగా పిలువబడుతూ ఉంది. దానికి కారణం సతీష్ కుమారా? కానే కాదు. మరి వాక్యమే మన సంఘాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కల్వరి టెంపుల్ని ప్రారంభించినప్పుడు 25 మంది మాత్రమే సభ్యులు. 25 మందిగా ఉన్న సంఘాన్ని కంటికి రెప్పగా కాపాడుకుంటూ కన్నీటి ప్రార్థనలతో, ఉపవాసాలతో, జాగారాలతో దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బహు జాగ్రత్తగా నిర్వర్తిస్తూ అనేక దేశాల నుండి ఆహ్వానాలు వచ్చిన మా దేశం రండి, మా దేశం రండి, మా దేశం రండి అని ఆహ్వానాలు వస్తూ ఉన్నా నేనేదో గొప్ప అంతర్జాతీయ సేవకుడిగా పేరు సంపాదించాలి అని ఆశపడ్డా. ఇంటర్నేషనల్ స్పీకర్ అని చెప్పి అందరూ అనుకోవాలని చెప్పి ఆశపడ్డా. నేను ఆశపడిందల్లా ఒకటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి చిన్న సంఘానికి నమ్మకమైన కాపరిగా ఉండాలి అనే ఆశపడ్డాను. కాబట్టే కల్వరి టెంపుల్ని స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆదివారము సర్వసాధారణంగా మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళే సాహసము చేయలేను. కాకపోతే 2-3 సంవత్సరాల క్రితము మన మధ్యకు వచ్చినట్టు ఒక దైవజనుడు మనతో ఒక మాట చెప్పాడు. మీ సేవకుడు మీకు ఎంత అవసరమో అదే రీతిగా ప్రపంచానికి కూడా అవసరం. ఈ స్వచ్ఛమైన వాక్యంతో ఈ సంఘాన్ని పోషిస్తూ వాక్యము చేతనే ఈ సంఘాన్ని ఎంతగా అభివృద్ధి పరిచిన సేవకుడు అనేక దేశాలకు వెళ్ళి వాక్య పరిచర్య చేయాలి. కాబట్టి అప్పుడప్పుడు కాస్త మీ సేవకుడిని మా దగ్గర కూడా వచ్చి వాక్య పరిచర్య చేయనివ్వండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు మిమ్మల్ని అడిగాను, 100కో 1,00,00,000 ఎప్పుడైనా ఒకసారి సంవత్సరంలో 1-2 సార్లు అనగా 52 ఆదివారాల్లో 1 లేక 2 లేక 3, మ్యాక్సిమం సాధారణం 1 ఇప్పటిదాకా. 2 సార్లు ఎప్పుడు నేను మానలా. 1-2 సార్లు మాత్రమే మీ పర్మిషన్తో నేను విదేశాలకు వెళ్ళి, అది కూడా బహు ప్రాముఖ్యమైనటువంటి సంఘం అయితేనే. పోయిన కొన్ని వారాల క్రితం నేను అమెరికాలో వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించబడ్డాను. ఎవరి సంఘం అది? ప్రపంచంలోనే సుప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్ డేవిడ్ జర్మయ్య గారు. వారి ఆహ్వానం మేరకు వెళ్ళి వాక్య పరిచర్య వారి సంఘంలో చేశాను. అప్పుడు వారు అన్నమాట ఏంటో తెలుసా? మన సంఘము కల్వరి టెంపుల్ సంఘంతో పోల్చుకుంటే మన సంఘం సండే స్కూల్ లాంటిది ఆయనకి అని చెప్పి అన్నారు. వారికి ఉన్న సంఘ సభ్యులతో పోల్చుకున్నట్లయితే మన సంఘము వారి దృష్టిలో ఓ సండే స్కూల్ లాంటిది. అయినప్పటికీ నా ఆహ్వానాన్ని మన్నించి మన సంఘానికి వచ్చి వారు వాక్య పరిచర్య చేయటం నిజంగా వారికి మనం రుణస్థులము అని చెప్పి వారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరైతే ప్రపంచంలో బహు ఘనమైనటువంటి సేవ చేస్తున్నారో అటువంటి సేవకులు ఆహ్వానించినప్పుడు 100కో 1,00,00,000 1-2 సార్లు సంవత్సరంలో మాత్రమే బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానో తెలుసా? ఇది స్వచ్ఛమైన సంఘంగా ఉండాలని, స్వచ్ఛమైన వాక్యం చేత పోషించబడే సంఘంగా ఉండాలని, ప్రపంచానికి మాదిరికరమైన సంఘంగా ఉండాలని దేవుడు మన సంఘాన్ని ఇదిగో ఈ విధంగా లేవనెత్తాడు.
ఈరోజు కల్వరి టెంపుల్ ప్రపంచ దేశాలకు ఒక సవాలు విసురుతుంది. వెస్ట్రన్ కంట్రీస్కున్న అభిప్రాయం ఏమిటంటే, జనాలను ఆకర్షించాలి అంటే ఏదో ఒక ఆకర్షణీయమైనటువంటి వాటిని చేయాలి, వింతైన వాటిని చేయాలి, విచిత్రమైన వాటిని చేయాలి. వింతైన, విచిత్రమైన, విడ్డూరంతో కూడినటువంటి వింతలు స్టేజ్ మీద జరిగితే తప్ప సంఘానికి జనాన్ని ఆకర్షించడం సాధ్యం కాదు అనేటటువంటి భావనకు వచ్చేశారు. కాబట్టి వింత వింత బోధలు, వింత వింత విన్యాసాలు అమెరికా దేశం నుంచే వస్తాయి. దురదృష్టం ఏమిటంటే ఈరోజు వాటిని మన దేశస్తులు కూడా, దేశ సేవకులు కూడా అనుసరిస్తూ ఉన్నారు. వాక్యానికి విరుద్ధమని తెలిసిన, వాక్యానుసారము కాదని తెలిసిన మనుషులను ఆకర్షించడానికి విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉన్నారు. నిజంగా విచారకరం. ఒక సంఘానికి ఆకర్షించాల్సింది విన్యాసాలు కాదు, విచిత్రాలు కాదు, విడ్డూరాలు కాదు. ఒక సంఘానికి మనుషులను ఆకర్షించాల్సింది కేవలము వాక్యము, వాక్యము, వాక్యము మాత్రమే. ఆది అందు వాక్యం ఉండెను అని బైబిల్లో ఉంది తప్ప ఆది అందు స్వస్థత ఉండెను లేదు, ఆది అందు అద్భుత కార్యములను లేదు. ఒక సంఘానికి మనుషులను ఆకర్షించాల్సింది దేవుని వాక్యం. కష్టమండి దేవుని వాక్యం వాక్యం అని చెప్తే జనం రారండి అనేటటువంటి దౌర్భాగ్య స్థితికి కొంతమంది చేరిపోయారు. కాబట్టి విన్యాసాలు, విచిత్రాల మీద ఆధారపడుతున్నారు. కల్వరి టెంపుల్ నిరూపిస్తుంది. ఏమిటది? వాక్యమునకు మనుషులను ఆకర్షించే శక్తి ఉందే అని నిరూపించింది. దెస్సలోనిక సంఘము కంటే బెరయలో ఉన్నటువంటి సంఘము ఘనమైనది. కారణం ఏమిటంటే ఆ సంఘము వాక్యానికి ప్రధాన స్థానం ఇచ్చింది. కల్వరి టెంపుల్ సంఘంగా మనం కూడా ప్రధాన స్థానము వాక్యానికి ఇస్తున్నాం. కారణం ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య సంచరించెను. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. సంగమా, వాక్యానికి విలువ ఇవ్వండి. అనుదినము వాక్యాన్ని ధ్యానించండి. వాక్యము చేత మీ గృహాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి.